అనుక్షణం ప్రజల పక్షం N95 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. క్రియాశీల కాంగ్రెస్ రాజకీయాల్లోకి అడవిలోపల్లి గోపాల్ రెడ్డి అరంగేట్రం. మదనపల్లి కాంగ్రెస్ అభ్యర్థిగా అడవిలోపల్లి పేరును ప్రతిపాదిస్తున్న కాంగ్రెస్ అధిష్టానం రఘువీర షర్మిలమ్మ చర్చలు జరిపినట్టు సమాచారం. రాయచోటి పట్టణ శివారులో కడప మదనపల్లి బైపాస్ మార్గ మధ్యలో మాండవ్య నదిలో ఒంటిపై బట్టలు లేకుండా నీటిలో తేలియాడుతున్న గుర్తు తెలియని పురుషుని మృతదేహం. శవాన్ని బయటకు తీసి పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన రాయచోటి పోలీసులు. పుంగనూరులో విద్యుత్ శాఖ ద్వారా 14.50 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభోత్సవం చేసిన రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థి గెలుపుకు పార్టీ శ్రేణులు కలిసికట్టుగా పనిచేయాలి స్పష్టం చేసిన నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి. మదనపల్లి మాజీ టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్ ఆహ్వానం మేరకు కొత్తపల్లిలోని నాదెళ్ల స్వగృహానికి విచ్చేసిన తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి. ఇక డీటెయిల్స్ చూస్తే మదనపల్లి టౌన్ బ్యాంక్ మాజీ చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్ నివాసానికి గురువారం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి రావడంతో మదనపల్లి తెలుగుదేశం పార్టీ నేతలు పెద్ద సంఖ్యలో కిషోర్ కుమార్ రెడ్డిని కలిసేందుకు తరలివచ్చారు. ఈ నేపథ్యంలో జనసేన నాయకులు రామదాస్ చౌదరి కిషోర్ కుమార్ రెడ్డితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు జనసేన నేత పవన్ కళ్యాణ్లు ప్రకటించే ఉమ్మడి అభ్యర్థిని గెలిపించేందుకు తెలుగుదేశం జనసేన శ్రేణులు పనిచేయాలని పిలుపునిచ్చారు. వైసీపీ పాలనలో రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇరు పార్టీల నేతలు కలిసికట్టుగా పనిచేసి చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిగా చేసేందుకు కలిసి రావాలని తెలుగుదేశం నేత కిషోర్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం సీనియర్ నేత మార్పుల సుధాకర్, రాటకొండ మధుబాబు, బాలుస్వామి, నవీన్ చౌదరి, యాలగిరి దొరస్వామి నాయుడు, జనసేన పార్టీ రూరల్ అధ్యక్షులు గ్రానైట్ బాబు, ప్రధాన కార్యదర్శి పవన్, శంకర, పెద్ద సంఖ్యలో తెలుగుదేశం జనసేన పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రంలో విద్యుత్ శాఖలో పలు సంస్కరణలను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారని రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ, శాస్త్ర, సాంకేతిక, భూగర్భ గనుల శాఖ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. గురువారం పుంగనూరులో విద్యుత్ శాఖ ద్వారా 14.5 కోట్లతో 33/11 kV సబ్స్టేషన్లు, సోలార్ పవర్ ప్లాంట్ వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్ర మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట చిత్తూరు ఎంపీ ఎన్ రెడ్డెప్ప, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. పుంగనూరు కపాడమిట్టపల్లిలో T&D నిధులతో 1.47 కోట్లతో ట్రాన్స్ఫార్మర్ రిపేర్ సెంటర్, విద్యుత్ నియంత్రికల మరమ్మత్తు కేంద్రాన్ని, ఆరడిగుంట గోపిశెట్టిపల్లిలో PFC నిధులతో ఒక్కొక్కటి 3.22 కోట్ల విలువతో 2 33/11 kV సబ్స్టేషన్లు, పుంగనూరు పట్టణంలో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వద్ద 5.90 కోట్లతో 1 మెగావాట్ సామర్థ్యం గల సోలార్ పవర్ ప్లాంట్ను, 0.70 కోట్లతో పుంగనూరు మున్సిపాలిటీ పరిధిలో 3వ వార్డు నందు శాంతినగర్లోని గృహాల మీదుగా వెళుతున్న 33 kV విద్యుత్ లైన్ను మార్చడం వంటి పనులను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలకు ఆదర్శంగా నిలిచేలా పుంగనూరు పట్టణంలోని సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వద్ద 1 మెగావాట్ సామర్థ్యం గల సోలార్ పవర్ ప్లాంట్ను ప్రారంభించడం జరిగిందని, దీని ద్వారా పుంగనూరు మున్సిపాలిటీకి ఏటా 1.20 కోట్లు ఆదా చేకూరిందని, ఈ ప్రాజెక్టు ద్వారా మరో 30 సంవత్సరాలు పట్టణానికి సేవలందించగలమని అన్నారు. ఇటువంటి ప్రాజెక్టులను మిగిలిన మున్సిపాలిటీలకు విస్తరించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పుంగనూరు రాష్ట్ర జానపద కళల కార్పొరేషన్ చైర్మన్ కొండవీటి నాగభూషణం, ఏపీ SPDCL SC కృష్ణారెడ్డి, డైరెక్టర్ శివప్రసాద్, CG ఎంపీ చలపతి, PKM ఉడా చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్, ట్రాన్స్కో EE శ్రీనివాసమూర్తి, మహేశ్వర్ రెడ్డి, MPP భాస్కర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ అలీం బాషా, మున్సిపల్ కమిషనర్ నరసింహప్రసాద్, తహసీల్దార్ సుబ్రహ్మణ్యం రెడ్డి, ఎంపీడీఓ వెంగముని రెడ్డి, ఇతర సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు. కార్పొరేషన్ ద్వారా మన మున్సిపాలిటీకి 1 మెగావాట్ సోలార్ పవర్ ప్లాంట్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి దాదాపు 6 కోట్ల దాకా ఖర్చు అయింది. చాలా తొందరగా దీన్ని పూర్తి చేశారు. 1 మెగావాట్ దీని కెపాసిటీ. ఈ లెక్కలో ప్రతి సంవత్సరము కూడా 1,20,00,000 మున్సిపాలిటీకి ఈ ఎనర్జీ దీని మీద సేవింగ్స్ వస్తుంది. మరి ఇది మా GM గారు చెప్తా ఉన్నారు, రెడ్డి గారు,
ఇది రాష్ట్రంలోనే మోడల్ ప్రాజెక్టుగా చేశాము. మిగతా మున్సిపాలిటీస్ అన్నిటికి కూడా ఇలాంటి ప్రపోజల్స్ తీసుకొస్తామని చెప్పి మంచిదే. ఎనర్జీ సేవింగ్స్ కింద మనం ఎంతైనా కూడా ఖర్చు చేయొచ్చు. అదే కాకుండా దీర్ఘకాలికంగా మనకు ప్రతి సంవత్సరం కూడా 1,20,00,000 మిగులుతుందంటే ఇది ఒక దాదాపు 25-30 సంవత్సరాలు ఈ ప్లాంట్ పనిచేస్తుంది. ఈ 30 సంవత్సరాల్లో కూడా దాదాపు 30 కోట్లు, 36 కోట్లు, 37 కోట్లు మనం సేవ్ చేస్తాం. అది ఇలాంటి ప్రయోగం అన్ని మున్సిపాలిటీస్లో కూడా జరిగితే బాగుంటుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. సీఎం రిలీఫ్ ఫండ్ ప్రజలకు గొప్ప వరం. ఆరోగ్యశ్రీ ద్వారా లక్షలాది మంది పేదలకు ఉచిత వైద్యం అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కిందన్న వైసీపీ మదనపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ నిస్తార్ అహ్మద్. ఆయన చేతుల మీదుగా 8 మంది లబ్ధిదారులకు 23,28,000 రూపాయల చెక్కుల్ని పంపిణీ చేశారు. సీఎం సహాయ నిధి పేద ప్రజలకు వరమని వైసీపీ మదనపల్లె నియోజకవర్గం ఇన్ఛార్జ్ నిస్తార్ అహ్మద్ పేర్కొన్నారు. గురువారం సొసైటీ కాలనీలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో 8 మంది లబ్ధిదారులకు 23,28,000 రూపాయల చెక్కులు అందించారు. ఈ సందర్భంగా నిస్తార్ అహ్మద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల ఆరోగ్య శ్రేయస్సు కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధిక ప్రాధాన్యతనిస్తున్నారన్నారు. ఆరోగ్యశ్రీ పరిధిలోకి 3,000 జబ్బులను తీసుకొచ్చారని ప్రతి పేదవాడికి కార్పొరేట్ వైద్యం అందిస్తూ అండగా నిలబడ్డారన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఓ మహావృక్షం లాంటి వారని, ఆ వృక్షం పచ్చగా ఉంటే 10 మందికి నీడనిస్తోందన్నారు. నిరంతరం ప్రజల శ్రేయస్సు కోసం పరితపిస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డిని మరోసారి ప్రజలు ఆశీర్వదించాలన్నారు. ప్రజారంజకమైన పాలన అందిస్తూ రాష్ట్ర ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని కొనియాడారు. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎండీసీ చైర్మన్ షమీం అస్లాం, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాసులు రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు భానుప్రకాష్, శివారెడ్డి, రహీం, ఎస్వి రమణ, కాజా నరేంద్ర, వినుతాబాయ్, వలసపల్లి యువ నాయకుడు నాగరాజు రెడ్డి ఇతరులు పాల్గొన్నారు. తిరుపతిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నగరంలోని ఎస్వి జూ పార్క్ లో ఒక యువకుడిపై సింహం క్రూరంగా దాడి చేసింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. నిబంధనలు ఉల్లంఘించి ఎన్క్లోజర్ లోకి వెళ్లడంతో సింహం దాడి చేసినట్లు సమాచారం. కాగా వెంటనే అప్రమత్తమైన సిబ్బంది అందరినీ బయటికి పంపించేశారు. కొత్తగా వచ్చే వారికి సైతం అనుమతి నిరాకరించారు. విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం దర్యాప్తు చేస్తున్నారు. దాడికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. క్రియాశీల కాంగ్రెస్ రాజకీయాల్లోకి అడవిలోపల్లి గోపాల్రెడ్డి అరంగేట్రం. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మదనపల్లె కాంగ్రెస్ అభ్యర్థిగా అడవిలోపల్లి పేరుని రఘువీరారెడ్డి ప్రతిపాదిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 6 పదుల కాంగ్రెస్ అనుభవం, మహామహులతో చేయి కలిపి హస్తం పార్టీని గెలిపించిన అడవిలోపల్లి గోపాల్రెడ్డి రాకతో మదనపల్లి రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. మదనపల్లె డివిజన్లోనే అడవిలోపల్లి అంటే గుర్తుకు వచ్చేది కాంగ్రెస్ సీనియర్ నేత గోపాల్ రెడ్డి. 5 పదులు దాటిన కాంగ్రెస్ అనుభవంతో అడవిలోపల్లి గోపాల్ రెడ్డి నియోజకవర్గంలో ఆబాల గోపాలానికి సుపరిచితమైన పేరు. ఉమ్మడి చిత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా, పార్టీ ప్రతినిధిగా, రైతు నాయకుడిగా అడవిలోపల్లి గోపాల్ రెడ్డి పార్టీ బలోపేతానికి అవిరళ కృషి చేశారు. ఇప్పటి మంత్రి పెద్దిరెడ్డితో భుజం కలిపి, నాటి జిల్లా కాంగ్రెస్ నేతలతో చేయి కలిపి జిల్లాలో మెజారిటీ స్థానాలు హస్తగతం అవడంలో అడవిలోపల్లి గోపాల్ రెడ్డి హస్తం ఉంది. తాంబళ్లపల్లి, మదనపల్లి, పీలేరు, పుంగనూరు రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న అడవిలోపల్లి గోపాల్ రెడ్డి ఈ ఎన్నికల్లో ఆఖరి ఇన్నింగ్స్ ఆడేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. 2004-2009లలో మదనపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉండాల్సిన అడవిలోపల్లి పలు సామాజిక కారణాలు, సమీకరణాల వల్ల క్రమశిక్షణ, నిబద్ధత గల కాంగ్రెస్ నేతగా పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పాటుపడ్డారు. 2009లో జరిగిన కాంగ్రెస్ టీడీపీ హోరాహోరీ పోరులో అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి షాజహాన్ బాషా గెలుపులో అడవిలోపల్లి గోపాల్ రెడ్డిది కీలక పాత్ర. అనంతరం రాజకీయ పరిణామాల నేపథ్యంలో రాజకీయాలకు దూరంగా ఉంటూ తనకు నచ్చిన వ్యవసాయ రంగంలో రైతు కూలీల సేవా కార్యక్రమాల్లో మునిగిపోయిన అడవిలోపల్లి గోపాల్ రెడ్డిని క్రియాశీల కాంగ్రెస్ రాజకీయాల్లోకి మళ్లీ తేవడానికి కాంగ్రెస్ అధిష్టానం దృష్టి సారించినట్టు సమాచారం. కాంగ్రెస్ అత్యున్నత కేంద్ర విధి విధాన సంస్థ CWC సభ్యులు రఘువీరారెడ్డి
ఈ మేరకు అడవిలోపల్లి గోపాల్ రెడ్డితో చర్చలు జరిపినట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుత పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలతో కూడా ఈ విషయం మీద రఘువీర చర్చించినట్లు వార్తలు. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ ఏప్రిల్ మేలో జరిగే అసెంబ్లీ ఎన్నికల బరిలో మదనపల్లి కాంగ్రెస్ అభ్యర్థిగా అడవిలోపల్లి గోపాల్ రెడ్డి రంగంలో ఉండొచ్చని అత్యంత విశ్వసనీయ కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. గోపాల్ రెడ్డి సైతం రాజకీయాల్లో తను ఆఖరి ఇన్నింగ్స్ ఆడేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నిమ్మనపల్లె మండలం అగ్రహారం పంచాయతీ చెరువు ముందర పల్లె గ్రామంలో అంతు చిక్కని వ్యాధితో 20 రోజుల క్రితం 6 పాడి ఆవులు మృతి చెందడంతో గురువారం పశు వైద్య అధికారులు గ్రామంలో పర్యటించి పశువులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అంతు చిక్కని వ్యాధి సోకిన పాడి ఆవులు మేత మేయకుండా కాలు గిట్టలో వాపులతో నడవలేక ఉన్న చోట కూలిపోవడం వంటి బాధలతో అల్లాడుతున్నాయని రైతులు వైద్య బృందం దృష్టికి తీసుకువచ్చారు. వైద్యులు ఏడి హసన్ సాహెబ్ డాక్టర్ సురేష్ మాట్లాడుతూ పశువులకు బలహీనతతో సరైన ఆహారం లేక దానం తక్కువై ఆవులకు సంవత్సరంలో ఒక ఈతకే అవకాశం ఇవ్వాలని, అందుకు సరైన మందులు వాడాలని వైద్యులు సూచించారు. అంతు చిక్కని వ్యాధిపై తిరుపతి ల్యాబ్కు పంపామని, రిపోర్ట్స్ వచ్చిన వెంటనే జబ్బుకు కారణాలు తెలియజేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఏడి హసన్ సాహెబ్ డాక్టర్ సురేష్, మదనపల్లి లయన్స్ క్లబ్ అధ్యక్షులు భాస్కరాచారి, జోనల్ చైర్మన్ మహేష్, సిబ్బంది మునీంద్ర, రెడ్డెప్ప, హరి, మల్లికార్జున, రైతులు, ఎంపీటీసీ సభ్యులు దయాకర్ రెడ్డి, రైతులు భాస్కర్ రెడ్డి, ప్రతిభ, రెడ్డెప్ప రెడ్డి, వారధి, నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఉదయం మనము మన పశుసంవర్ధక శాఖ డిపార్ట్మెంటు అదేవిధంగా లయన్స్ క్లబ్ మదనపల్లి వారి ఆధ్వర్యంలో ఒక పశు వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. మనకు గత కొద్ది రోజులుగా ఈ ఊర్లో ఒక 4-5 పశువులు పాలిచ్చే ఆవులు చనిపోవడం అనేది జరిగింది. ముఖ్యంగా సమస్య వాళ్ళు వాడుతున్నటువంటి ఫీడు మనము వేసేటప్పుడు అది బాగుందా లేదా అనేది 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. అది ఏదైనా ముగ్గిపోయిందా, లేదంటే ఏమన్నా తేమ ఉందా అనేది, తేమ శాతం ఏమన్నా ఉంటే అలాంటి వాటిని పక్కకు పెట్టుకొని మంచి క్వాలిటీ, నాణ్యత కలిగినటువంటి దానాన్ని ఉపయోగించాలి. అదేవిధంగా గడ్డిని మీరు ఎక్కువ మంది గడ్డిని కట్టలు కట్టినటువంటి గడ్డిని వాడుతున్నారు. మనకు ఈ గడ్డి అంతా కూడా సెప్టెంబరు, అక్టోబర్, నవంబర్ మాసాల్లో కట్ చేసినటువంటి. నా పేరు హసన్ సాహెబ్, నేను రిటైర్డ్ అసిస్టెంట్ డైరెక్టర్ అనిమల్ హస్బెండరీ అనమాట. అంటే ఈ వండలో కూడా నేను పనిచేశాను ఇంతకుముందు, అభిమానంతో వచ్చేదాన్ని. అనిమల్స్ ఈ మధ్య పోయినాయి, 4 అనిమల్స్ పోయినాయి. చూసి అన్నిటికీ జాండీస్ ఎక్కువగా ఉంది, కామెర్లు ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఈ ల్యాబొరేటరీ కూడా పంపించినాం, ఎందువల్ల కారణం ఏమి అనేది. వచ్చేదానికి మెయిన్ కారణాలు ఏంటంటే తిండిలో అలవాట్లో కొంచెం మార్పులు చేసుకోవాలి. ఇక్కడ వరిగడ్డి, తర్వాత శనగగడ్డి ఇవన్నీ కొంచెం బూజు పట్టినవి, ముగ్గకుండా చేయాలి. అదే కాదు, ఫీడ్ కూడా మంచి క్వాలిటీ ఫీడ్ వేసుకోవాలి. దానా వేసేట్టు కూడా మంచి క్వాలిటీ వేసుకోవాలి. మనమంతా తౌడు వేస్తూ ఉంటాం, తౌడు కూడా గుడ్డి వేయకూడదు. అది వేస్తే కూడా దాంట్లో ఫంగస్ ఉంటుంది, దాంట్లో అఫ్లోటాక్సిస్ అనేది వస్తుంది అనమాట. మెయిన్ అది. రాయచోటి పట్టణ శివార్లలో కడప మదనపల్లి వెళ్ళు బైపాస్ మార్గ మధ్యంలో గల మాండవ్య నదిలో ఒంటిపై బట్టలు లేకుండా నీటిలో తేలియాడుతున్న గుర్తు తెలియని మృతదేహం. మృతుడి వయస్సు సుమారు 45 సంవత్సరాలు ఉండవచ్చన్న సమాచారం. వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులకు ఫిర్యాదు చేసిన అటుగా వెళ్తున్న స్థానికుడు సమాచారం అందిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, మృతదేహాన్ని బయటకు తీసిన ఫైర్ సిబ్బంది. పంచనామా నిమిత్తం మృతదేహాన్ని రాయచోటి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలింపు. మృతుడి చావుకి గల కారణాలపై విచారణ చేపట్టిన పట్టణ పోలీసులు. నిమ్మనపల్లె మండలం అగ్రహారానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చెక్కెర వెంకటరమణ పార్థివ దేహానికి మదనపల్లి మాజీ ఎమ్మెల్యే రమేష్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ దొమ్మలపాటి రమేష్, మాజీ ఎంపీపీ చింతపర్తి రెడ్డెప్పారెడ్డి, క్లస్టర్ ఇన్ఛార్జ్ మునిరత్నం, జిల్లా అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్, రెడ్డెప్ప, మదనపల్లి ముఖ్య నాయకులు ఎస్ఎల్వి రఘునాథ్ నాయుడు, క్లస్టర్ ఇన్ఛార్జ్ సోమశేఖర్లు, మాజీ ఎమ్మెల్యే వెంట ఉన్నారు. అనంతరం రమేష్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పాలనలో నాయకులు, అధికారుల అక్రమాలకు హద్దు లేకుండా పోతోందని విమర్శించారు. తెలుగుదేశం నాయకులపై అక్రమ కేసులు పెట్టి భయాందోళనకు గురి చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికల సమయంలో తెలుగుదేశం కార్యకర్తలను అడ్డుకోవాలని రౌడీ షీటర్లను పెడుతున్నారని, వాటికి భయపడే ప్రసక్తే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రౌడీ షీట్లు తెరుస్తున్నారు. రౌడీ షీట్లకు ఒక నామ్స్ అన్ని ఉన్నాయి. ఆ నామ్స్ కూడా అతిక్రమించి ఆ డివైఎస్పీ సుధాకర్ రెడ్డి అనే అతను వైసీపీ కార్యకర్తగా మాదిరిగా ప్రవర్తిస్తున్నాడు. అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేసిన అతన్ని ఎస్బీఐ చిత్తూరుకి తీసుకురావడం లేనక అంతర్యమేమని మేము క్వశ్చన్ చేస్తున్నాము. ఈ విధమైనటువంటి తప్పుడు కేసులు పెట్టి ఎలక్షన్స్ అప్పుడు ఏజెంట్లుగా కూర్చునే దానికే అనర్హులు చేయాలనే
ఒక ఉద్దేశంతో ఈ విధమైనటువంటి అక్రమ కేసులు పెడుతున్నారు. ఈ అక్రమ కేసులు హైకోర్టులో ఛాలెంజ్ చేస్తాం, అవి నిలబడవు అని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు చెల్లాబాబు ఇంటింటికి పోతా అంటే అతన్ని ప్రజల్లో ఆదరణ పెరుగుతా అంటే అతని మీద రౌడీ షీట్ పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మేము ఈరోజు క్వశ్చన్ చేస్తాం. ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాల మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ నందు ఇన్స్టిట్యూట్ ఇన్నోవేషన్ కౌన్సిల్ మరియు నేషనల్ ఇన్నోవేషన్ అండ్ స్టార్టప్ పాలసీ సెల్ వారు సంయుక్తంగా వారం రోజుల పాటు పరివర్తన ఆలోచనలు మరియు ఇంక్యుబేషన్ ఎక్సలెన్స్ అనే అంశంపై బూట్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల విద్యార్థులు మరియు కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వలసపల్లెలోని జవహర్ నవోదయ విద్యాలయం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం, బురకాయలకోట మరియు వాల్మీకిపురం నుంచి 120 మంది విద్యార్థులు మరియు 9 మంది అధ్యాపకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సి యువరాజ్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో 1 మిలియన్ మంది పిల్లలను నియోటెరిక్ ఇన్నోవేటర్లుగా తీర్చిదిద్దే లక్ష్యంతో అటల్ ఇన్నోవేషన్ మిషన్ భారతదేశంలోని పాఠశాలల్లో అటల్ టింకరింగ్ ల్యాబొరేటరీలను ఏర్పాటు చేస్తోందని, ఈ పథకం యొక్క లక్ష్యం యువ మనస్సులలో ఉత్సుకత, సృజనాత్మకత మరియు ఊహాశక్తిని పెంపొందించడం మరియు డిజైన్ మైండ్ సెట్, కంప్యూటేషనల్ థింకింగ్, అడాప్టివ్ లెర్నింగ్, ఫిజికల్ కంప్యూటింగ్ మొదలైన నైపుణ్యాలను పెంపొందించడమని అన్నారు. STEM స్టెమ్ సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ మరియు మ్యాథ్ యొక్క భావనలను అర్థం చేసుకోవడానికి పాఠశాల పిల్లలు సాధనాలు మరియు పరికరాలతో పనిచేసే అవకాశాన్ని పొందుతారని, సైన్స్, ఎలక్ట్రానిక్స్, రోబోటిక్స్, ఓపెన్ సోర్స్ మైక్రో కంట్రోలర్ బోర్డులు, సెన్సార్లు మరియు 3D ప్రింటర్లు మరియు కంప్యూటర్లపై శిక్షణలను ఇందులో పొందవచ్చునని ఆయన అన్నారు. ఈ వినూత్న కార్యక్రమానికి మా మిట్స్ కళాశాల ప్రాతినిధ్యం వహించడం ఎంతో ఆనందంగా ఉందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సి సుభాషిణి ప్రిన్సిపాల్, డాక్టర్ బిఆర్ బాలికల కోసం అంబేద్కర్ గురుకులం, బురకాయలకోట, డాక్టర్ ఎం కల్పన ప్రిన్సిపాల్, డాక్టర్ బిఆర్ బాలికల కోసం అంబేద్కర్ గురుకులం, వాల్మీకిపురం బి గోవిందరావు ప్రిన్సిపాల్, జవహర్ నవోదయ విద్యాలయ, వలసపల్లె, మదనపల్లె పి జగదీష్ కుమార్ పీజీటీ ఫిజిక్స్ ఏటీఎల్ కోఆర్డినేటర్, జి సుమతి టీజీటీ మ్యాథమెటిక్స్, కె శ్రీనివాసమూర్తి టీజీటీ సైన్స్, జవహర్ నవోదయ విద్యాలయంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమ నిర్వాహకులు డాక్టర్ కె అరుళ్ కుమార్ మరియు శ్రీమతి యు విజయలక్ష్మి, డాక్టర్ ఎస్ గోప్లా కృష్ణన్, యూనివర్సిటీ ఇన్నోవేషన్ ఫెలోల సహాయంతో మిట్స్ డిజైన్ థింకింగ్ టెక్నిక్స్ మరియు ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ను విద్యార్థులకు వివరించడం జరిగింది. ఆనక్షణం ప్రజల పక్షం 95 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.